హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు అయితే మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే ఒక 5 కేజీల చేప అయితే తీసుకొచ్చారు. బొచ్చి చేప తీసుకున్నారు. ఈ 5 కేజీల చేపని మనం చక్కగా పులుసు పెట్టేసేసుకుందాము. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో ఒకసారి మీకు చూపించేస్తాను. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను చేపల కూర అనేది వెడల్పాటి పాత్రలో ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వెడల్పాటి పాత్ర పెట్టేసేసుకున్నాను. చక్కగా పాత్ర కూడా వేడెక్కిపోయింది. చేపల కూరకి ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే ఇవి చక్కగా ఫ్రై అయిపోయింది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఆనియన్స్ మగ్గే లోపల ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఒక 3 యాలక్కాయలు, 2 ఇంచుల చెక్క, ఒక 7-8 లవంగాలు, గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటాయి వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోండి. నా దగ్గర 2 లేదు, కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. నేను తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మసాలాని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుందాం. పేస్ట్ వేసేసుకుందాం. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసేస్తుంది. ఈ కొంచెం పచ్చి మసాలా అంతా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇంకా ముక్కలు ఉన్నాయి, అవి కడుక్కు రావాలి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. ముక్కలు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. పసుపు, మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేస్తుంది. ఒకసారి కలిపేస్తుంది. నేనైతే ఒక 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టేసుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది రసం తీసుకుని వేసుకోండి. అడుగు పడుతుందని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ చింతపండు రసంలోనే వాటర్ అందుట్లో వేసుకున్నాను. ఇప్పుడైతే చింతపండు బాగా గుజ్జుగా పిసుక్కొని రసం అనేది వేసుకోవాలి.
చేపల కూర ఇప్పుడు పలుచగా ఉండకూడదు, చిక్కగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చేపల కూర పులుసు అనేది పలుచగా ఉంది అంటే మనకి నీసు వాసన వస్తుంది. చేపల కూర ఎప్పుడు నీసు వాసన రాకుండా ఉండాలి అంటే మనం ఎక్కువ నూనె వేసుకోవాలి, ఉప్పు కారాలు పులుపులు కూడా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి చేపల కూర అనేది మంచి టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోయింది. పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడైతే మనకి చేపల పులుసు దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర జల్లేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. దానికి చేపల పులుసు, బగారా. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఆల్రెడీ బగారా, మటన్, గారెలు అందరూ రకరకాలుగా అందరూ చెప్పారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇదైతే ఫిష్ హెడ్లో ఒక పాట్ అనమాట. మంచి పొద్దున వెళ్తే బొచ్చ ఒక 3-4 కిలోల పైన ఉంది. ఇక అది తీసుకొని కొద్దిగా ముక్క అయితే కొబ్బరి ముక్కల్లా ఉంది. చూసారా, అది పరిస్థితి. పర్ఫెక్ట్. ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినాయి. చేపల కూర ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ సాయంత్రం కానీ రేపు వదిలికి కానీ, అందుకే వండేసి పక్కన పెట్టేసాం గిన్నె. ముక్కాయకి మరి చూస్తే ఆడదుగా, అందుకనే అనమాట. వాళ్ళన్నీ వంటలన్నీ సూపర్గా వచ్చినాయి. అలాగే ఫ్రెండ్స్, ఈలోపు మీరు మంచి సండే ఖాళీగా వేడిగా లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.